లేదు ఎక్కడైనా ఎవరైనా మీ దగ్గర ఛాయ పైసలకు అడిగినా మీరు ఛాయ పైసలు ఇచ్చినట్టు మాకు తెలిసినా లేదు ఇచ్చినోడు ఇల్లు క్యాన్సిల్ చేపిస్తాం ఇచ్చినోడు జైలు పెట్టిస్తాం తీసుకోవడం జైలు పెట్టిస్తాం ఈ రెండు పనులు చేస్తాం ఇందిరమ్మ ఇళ్ళలో ఎవడన్నా రూపాయి తెచ్చుకున్నట్టు మాకు ఎక్కడ ఎవరి ద్వారా మా దగ్గర తెలుసా మాకు తెలియకుండా ఉండే ముచ్చటలేదు అందుకనే ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కానీ అదేవిధంగా పేదవాడు మనం ఎంతో ప్రేమతోటి వానికి అవసరానికి మన దగ్గరకు వస్తాడు మనం చేసే ఫేవర్ ఏం లేదు మీరు ఏది ఏమి లేదు ఆ దగ్గర తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు చెప్పడమే కానీ అందులో మధ్యాహ్నం తిరిగడానికే మనం దానికాడ డబ్బులు వసూలు చేస్తే రేపు పొద్దున ఇప్పుడేమన్నా ఓటు వేసినప్పుడు అంటే నా పుణ్యానికి ఇచ్చాను నువ్వు సర్పంచ్ పోటీ చేసాము లేకపోతే ఎమ్మెల్యే గారు ఇప్పిందంటే మేము పుణ్యానికి ఇప్పించాము డబ్బులు తీసుకోలేదా అంటాడు జనరల్గా వాళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి లీడర్ అనేవాడు కార్యకర్త అన్నాడు నువ్వు ఇంకో పని చేసుకో నేను ఒక రోడ్ వేసుకుంటా సార్ నాకు ₹1,00,000 పని ఇవ్వను బ్రహ్మాండంగా సంతోషంగా ఇస్తా కానీ ఈ జనం కాడ మీరు ఆ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద కళ్యాణ లక్ష్మి పేరు మీద సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద దయచేసి అటువంటి నాయకులు కార్యకర్తలు ఎక్కడ కూడా అటువంటి కార్యక్రమాన్ని చేయవద్దని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే చాలా చెడ్డ పేరు వస్తుంది మనకు పార్టీకి ప్రభుత్వానికి అందరికీ మంచిది కాదు పేదవారు వారు సాయం కోరి వచ్చినప్పుడు దానికి నేను పార్టీలు కూడా చూడట్లేదు గతంలో అయితే కళ్యాణ లక్ష్మి ఫామ్ తీసుకురావాలంటే నేను చూసి అనుభవించాము మేము 10 ఏళ్ళు కళ్యాణ లక్ష్మి చెప్పు రావాలంటే ఇప్పుడు రామ్ సింగ్ బిడ్డ పెళ్లి చేయాలంటే రామ్ సింగ్ పోయి తీసుకొని సంతకం పెడితే రామ్ సింగ్ పోవాల్సినాడా లేకపోతే నా పార్టీ కనుగప్పుకుంటేస్తాను అన్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ నా దగ్గర కొంచెం కళ్యాణ లక్ష్మి ఎవరు నాకు ఎవ్వరు తెలియదు అసలు ఎవ్వరు కూడా నాకు తెలియదు ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తున్నారు వాళ్ళు నా దగ్గర వస్తున్నారు నా దగ్గర సంతకం పెడుతున్నా మంజూరు చేపిస్తున్నా మళ్ళీ చెక్కులు ఇస్తున్నారు చెక్కులు వచ్చిన చూస్తున్నారు అందులో రాజకీయాలు కానీ పార్టీలు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులో కానీ అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ లో కానీ ఎక్కడ కూడా మన రాజకీయాలు ఆలోచించవలసిన పెద్ద హృదయంతో ఉండాలి నాయకులను వాళ్ళం ఎవడు కొంత ఆపద వస్తున్నారు ఏ పార్టీలో ఉండవచ్చు కాక మన కష్టం వచ్చింది మన కాడికి వచ్చింది మనం సాయం చేయాలి ఇది మనిషి యొక్క తత్వం